హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో అయితే ఇలా ముగ్గుతోనే స్టార్ట్ చేశానులేండి. చేసి నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టేశాను. ముగ్గు చాలా సింపుల్గానే పెట్టేశానులేండి. ఎందుకంటే చినుకులు పడతా ఉన్నాయి, వర్షం వచ్చేలాగా ఉంది. మబ్బు పట్టింది. ఎందుకులే నేను పెద్ద ముగ్గు వేసినా కానీ వర్షం వస్తే పోయింది కదా, అలా అని చెప్పేసి కొంచెం చిన్నగానే సింపుల్గా వేసేసాను. ఇంటి ముందు చూడండి ఎలా ఉందో. ఇంకా ఎండాకాలం అయితే అయిపోయింది కదండి, పొలాలు అయితే దుక్కుతుంది. ఇంకా నారు పోసి నాట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంటి ముందు అయితే ఇంకా చాలా బాగుంటుందిలేండి. నాట్లు పెట్టిన తర్వాత ఉదయాన్నే లేపగానే అలా ఇంటి ముందు పొలాలు చూస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. మైండ్కి కూడా రిలాక్స్గా పీస్ఫుల్గా అసలుకి వాతావరణం మాత్రం చాలా బాగుంటుందండి ఇంటి ముందు నాట్లు పెడితే మాత్రం. ఇంకా అలానే నేను బయట పని అంతా కూడా కంప్లీట్ చేసుకుని వెంటనే వంట పని అయితే స్టార్ట్ చేశాను. అంటే టీ కూడా తాగేసానులేండి. నేను టీ తాగేదైతే నేను మీకు ఏమీ చూపించలేదు. ఒక పక్క పాలు పెట్టేసి టీ కూడా పెట్టేసుకున్నాను. పాలు కూడా ఉదయాన్నే తోడు పెట్టేస్తారు అంటాను కదా, అలా అని చెప్పేసి పాలు కూడా కాగబెట్టేసానులేండి. ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్కి నేను ముందు రోజే ఏమీ పోయలేదు, ఎందుకంటే ఉప్మా అయినా లేదంటే చపాతి. ఎప్పటి నుంచో కూడా పిల్లలు ఎగ్ రైస్ చేయి మమ్మీ అంటున్నారు. రైస్ కూడా ఉంది అలానే, నైటు రైస్ మిగిలిపోయింది అలానే ఉంది. నేను ఎప్పుడైనా సరే నైటు రైస్ ఉదయం ఉందనుకోండి, బాగుంటే మాత్రం అసలుకి వేస్ట్ చేయనండి, పడేయను. బాగోకపోతే కంపల్సరీ పడేస్తా. అదైనా కోళ్ళకి లేదంటే ఇక్కడ ఇంటి ముందు కుక్కలు కూడా ఉంటాయి, వాటికైనా వేస్తారు కదండి. మామూలుగా అయితే వేస్ట్ అయితే చేయను, కోళ్ళకి ఎక్కువ వేస్తాను, కుక్కలకి వేస్తాను. ఇంకా అలానే రైస్ ఉందిలే ఇటు ఎప్పటి నుంచో కూడా పిల్లలు అడుగుతున్నారు అని చెప్పేసి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. అలానే వంకాయ ఎండ్రీలు కూర కూడా చేస్తున్నానులేండి. బాగుంటుంది కదా వంకాయ ఎండ్రీలు కాంబినేషన్. టమాటా వేసి చేసిన, ఓన్లీ టమాటా రొయ్యలు వేసి చేసిన బాగుంటుంది, వంకాయ వేసి చేసినా కూడా బాగుంటుంది. కొంచెం ఈ మధ్య నాన్ వెజ్ తినట్లేదులేండి, అంటే చికెను వీటికి మటన్ అయినా చేపలైనా ఎందుకో తినాలి అనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడైతే కొంచెం ఎండి చేపలు ఎండు రొయ్యలు అన్నా తిందామని చెప్పేసి అవి అయితే తెప్పించాను. ఒక పక్క కూర చేస్తున్నాను, ఒక పక్క ఎగ్ రైస్ కూడా చేసేస్తున్నాను. కూర తాలింపు వేసేస్తున్నానులేండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవి కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని, రొయ్యలు నేను తలకాయలు అవి ఈకలు అవన్నీ ఉంటాయి కదా, అవైతే తీసేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గుతాయి కదా అని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా వేసేసానండి. ఇవి రొయ్యలు తాలింపులోనే వేసుకోవాలి, అప్పుడే స్మెల్ రాకోకుండా ఉంటాయండి రొయ్యలు. కొందరు స్మెల్ వస్తుంది వండినా సరే అని అంటారు కదా, అలా కాకోకుండా ఇలా తాలింపులో వేసేవనుకోండి, ఆయిల్లో కొంచెం ఉడుకుతాయి కదా, అప్పుడు ఫ్రై లాగా అవుతాయి కదండి, స్మెల్ అనేది ఉండదు. రొయ్యలు అయితే శుభ్రంగా కడిగేసుకోండి. ఉల్లిపాయలు కూడా మగ్గేవి, రొయ్యలు కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాతే వంకాయలు అయితే వేస్తాను. చాలామందికి ఎండు రొయ్యలైనా ఎండి చేపలైనా ఇష్టం ఉండదు కదండి, కానీ ఒకసారి టేస్ట్ చేశారనుకోండి చాలా బాగుంటుందిలేండి. పచ్చి వాటికంటే కూడా ఎండివే వాటిల్లోనే ఎక్కువ మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఉల్లిపాయలు టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఎగ్ రైస్కి కారం, అలానే ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకున్నానులేండి. చూడండి, రొయ్యలు వేసిన తర్వాత వంకాయలు కూడా వేసేసుకుని కొంచెం ఉప్పు వేసేసి ఉడికిన తర్వాతనే ఇంకా కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ పిల్లల్ని రెడీ కామని చెప్తుంటే రెడీ అవ్వమంటుంటే
వాళ్ళు రెడీ అవ్వకోకుండా టీవీ పెట్టుకొని చూస్తారండి. టీవీ మళ్ళీ ఇద్దరికి నచ్చింది చూడరు. ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చదు కదండి. అసలుకి ఎవరింట్లో అయినా సరే పిల్లలిద్దరు ఉంటే ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చదు. మళ్ళీ అలా అని చెప్పేసి ఇద్దరు కూడా కలిసి చూడరు కదండి. కొట్టుకోవడం, రిమోట్లు పగలు కొట్టడం ఇలాంటివి చేస్తారు కదా. మా పిల్లలు కూడా అంతేలేండి. నేను టీవీ ఆఫ్ చేసేయమని చెప్పేసి ఇక్కడ ఇంకా సీరియస్గా ఉన్నా. టీవీ ఆఫ్ చేయమనే చెప్తానండి. కొట్టడం, తిట్టడాలు ఇలాంటివి అయితే అసలుకి చేయను. చూడండి, వంకాయలు కూడా వేసేసి ఉప్పు వేసేసి మూత పెట్టి వేసుకున్నాను. ఎగ్ కూడా వేసేసానులేండి. ఎగ్ రైస్ కోసం అని చెప్పేసి ఎగ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాతనే పుదీనా, కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇవి కంపల్సరీ ఎక్కువ వేసుకోండి. ధనియాల పొడి అయినా, గరం మసాలా అయినా, పుదీనా, కొత్తిమీర ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఆ ఎగ్ రైస్ అనేది బాగుంటుంది. టేస్ట్ మాత్రం అసలుకి కొత్తిమీర స్మెల్ కూడా చాలా బాగుంటుందిలేండి. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకొని బాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు, కారాలు మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ రైస్కి పట్టాలండి. ఎగ్ రైస్ బాగా కలపాలి. కలిపితేనే రైస్కి అవన్నీ కూడా పట్టి చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇట్లా వంకాయ కూరలోనికి నార్మల్ వాటర్ అయినా లేదంటే చింతపండు రసం అయినా వేసుకోవచ్చండి. కొంచెం పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళైతే చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి నార్మల్ వాటర్ ప్లేస్లో. నేను మామూలు వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి వాటర్ వేసేయాలండి. ఇంకా వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని పులుసు అనేది దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలు. దీంట్లోనే ఎగ్స్ కూడా ఉడికించి వేసుకుని కూడా చేస్తారు. ఎగ్ రైస్ బాగా కలపాలండి. కలిపితేనే అది బాగుంటుంది. కలుపుకోకుండా అలానే ఉంచేయొద్దండి. ఒక నిమిషం పాటు అలానే గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలి. ఒక పక్క టిఫిన్ వచ్చేసింది, కూర కూడా అయిపోయిందిలేండి. రైస్ ఒకటి కడిగి పెడితే వంట పని కంప్లీట్ అయిపోయినట్లే. అలానే టీ తాగినవి గిన్నెలు, కప్పులు, ఈ గ్లాసులు అయితే ఉన్నవి. అవి కడిగేసేద్దాంలే అని చెప్పేసి కొన్ని ఉన్నాయి కదా అని ఇంకా అంట్లు అయితే కడిగేస్తున్నాను. రైస్ ఇంకా కొంచెం రైస్ కుక్కర్లో వండటం తగ్గించేసి గ్యాస్ మీద వండడానికి అయితే అలవాటు చేసుకోవాలండి. అప్పుడు గ్యాస్ దొరకట్లేదా అన్నప్పుడు ఇంకా రైస్ కుక్కర్ ఎక్కువ వాడాను. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ మీద పెడదామన్నా కానీ రైస్ కుక్కర్లో వేసేస్తే అది అయిపోయింది కదా అనిపిస్తుంది. కొంచెం ఉండకుండా గ్యాస్ మీద వండడానికి కూడా ట్రై చేయాలి. మనం దేనికైనా అలవాటు అయిపోతే ఇంకా అదే ఎక్కువ వాడతాం కదండి. ఇప్పుడు గ్యాస్ మీద వండామనుకోండి, ఎక్కువ గ్యాస్ మీద వండేస్తాము. ఇంకా రైస్ కుక్కర్ జోలికి వెళ్ళము. మళ్ళీ ఇప్పుడు రైస్ కుక్కర్ వాడుతున్నాను కాబట్టి గ్యాస్ మీద వండాలి అని కూడా అనిపించట్లేదు. రైస్ కుక్కర్లో వేసేస్తే అది అయిపోయింది కదా. గ్యాస్ మీద అనుకో పొంగడం లేదంటే మాడిపోవడం ఇలాంటివి జరిగింది. ఎందుకు వచ్చిన బాధలు అనిపిస్తుంది. చాలామంది రైస్ కుక్కర్లో వండొద్దు, రైస్ కుక్కర్లో మంచిది కాదు అంటారు కదండి. నిజమే కదండి. రైస్ కుక్కర్లో లేనప్పుడు మనం గ్యాస్ మీద కట్టెల పొయ్యిల మీదే వండుకొని తిన్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి మనుషులకి బద్ధకాలు వచ్చేసి రైస్ కుక్కర్లో వేసేది అయిపోయింది కదా అనిపిస్తుంది. మనకు అది వాడేది మంచిది కాదు అని తెలిసినా కానీ వాడతాం కదండి. ఎందుకు ఇంకా మనుషులు పనులు తగ్గే పనిలోనే ఉన్నాం కానండి. అది మనకి మంచిగా చెడా అనే దాంట్లో అయితే మనం లేము కదండి.
ఇక్కడ అటు బయటికెళ్ళని చూస్తానే ఇక్కడ బియ్యం అయితే కడుగుతాను కదా, పిల్లలిద్దరూ కూడా టీవీ దగ్గర కొట్టుకుంటూ ఉన్నారు. అలా అని చెప్పేసి ఇంకా అదే చూసుకుంటా బియ్యం కడుగుతున్నా. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటా ఉన్నారు. అసలుకి ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అని చెప్పేసి ఒక కన్ను అటేస్తూ ఇటు బియ్యం అయితే కడుగుతున్నానులేండి. టిఫిన్ పని వంట పని అయిపోయింది. పిల్లలకు కూడా పెట్టిచ్చేసానులేండి. పెట్టించిన తర్వాత నేను రైస్ కడుగుతున్నాను. చూపిస్తానులేండి. అంటే కూర కొంచెం సిమ్లో పెట్టాను. కూర అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. చూడండి, వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు టిఫిన్ చేసి రెడీ కూడా అయిపోయారులేండి. స్కూల్కి కూడా టైం అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న చూడండి, కూర చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం మరీ పులుసులాగా కాకోకుండా ఇలా కొంచెం గ్రేవీలాగా చేస్తే మాత్రం సూపర్గా ఉంటుందిలేండి. ఇక్కడ పిల్లలకైతే బాక్స్లో పెట్టేస్తున్నానండి. వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. స్కూల్కి కూడా టైం అవుతుందిలే అని చెప్పేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేస్తున్నానులేండి. కొంచెం ఇక్కడ కూర అయితే స్మెల్ చూస్తుందండి. అంటే వండేటప్పుడు ఆ రొయ్యలు అవి కొంచెం స్మెల్ వచ్చినట్లుండి, స్మెల్ వస్తే నాకు అసలుకి స్కూల్లోకి వేయొద్దు మమ్మీ అని చెప్పేసి అంటున్నారు. చూడండి, స్మెల్ ఏమైనా వస్తే వేయను అని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్నా. ఏం లేదులే వేయి మమ్మీ అంటున్నారండి. చూడండి, మరి పులుసులాగా కాకోకుండా కొంచెం గ్రేవీలాగా చేసుకుంటే మాత్రం బాగుంటుంది. అలానే పెరుగు కూడా వేస్తున్నానులేండి. ఆ మధ్య పెరుగు అయిపోయేసరికి పిల్లలకు కొంచెం అంటే వేడి చేసినట్లు ఉండి, నైట్ వచ్చినాక పెరుగు తినేదానికంటే కూడా స్కూల్లో మధ్యాహ్నం తింటేనే బాగుండేది కదా, అలా చెప్పేసి బాక్స్లోకి వేస్తున్నాను పెరుగు. ఇక్కడ స్నాక్స్కి వచ్చేసి బొబ్బట్లు పెట్టేసానులేండి. ఈ స్నాక్స్ బాక్స్లు ఉన్నాయి కదండి, నేను మోడల్ బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నానా. అవి అప్పుడే మూతలు ఎందుకు కానండి లూజ్ అయిపోయినాయండి. నేను స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచే వాటిల్లో అయితే పెడుతున్నాను. మోడల్ చూసి తీసుకోకూడదు అనిపించిందండి. డబ్బులు కూడా వేస్ట్ అయిపోయినాయి. అసలు స్కూల్ స్టార్ట్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే బాక్స్లో అయితే అవి మూతలు లూజ్ అయిపోవడం, ఇంకా అవి వేస్ట్ పనికిరావన్నట్లే ఉందిలేండి. అలానే వాటర్ బాటిల్లో ఏం చేస్తానంటే అండి, పిల్లలకి డైలీ కూడా అవి సబ్జాలు ఉంటాయి కదండి, అవి వాటర్ బాటిల్లో వేసేస్తాను. అవి తాగుతారులేండి. కొంచెం స్టమక్ పెయిన్ అయినా మనకు వేడి చేస్తున్నప్పుడు అవి కడుపులో నొప్పి బాగా వస్తుంది కదండి, ఇట్లా తాగితే కనుక వేడి అనేది చెయ్యదు. అలా అని చెప్పేసి పిల్లలకి నేను ఎప్పుడైనా సరే కాదులే కానండి, ఈ సమ్మర్ అన్ని రోజులు ఇలానే వేసి ఇచ్చాను. ఇప్పుడు జూలై నెల వచ్చినా సరే వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఎండలు బాగానే ఉన్నాయి కదండి, అలా అని చెప్పేసి మళ్ళీ ఇంకా స్కూల్కి కూడా వీళ్ళని వేసి పంపిస్తున్నానండి. ఇక్కడ ప్లేట్ చూపిస్తున్నా కదండి, ప్లేట్ కూడా తీసుకెళ్ళాలండి స్కూల్కి. అలా బాక్సులో తింటే అన్నం కింద పోతుంది అని చెప్పేసి సార్లు ప్లేటు తీసుకుని రావాలంటే ఇంకా అంతకుముందు లాస్ట్ ఇయర్ నుంచి నేను ప్లేట్ అయితే పెడుతున్నానులేండి. ఈరోజు వీడియో అయితే ముగ్గుతో స్టార్ట్ చేసి పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టే వరకు ఇలా వీడియో అయితే షూట్ చేశానులేండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.